హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఆల్రెడీ బ్లౌజ్ కట్ చేసేసాను. బ్లౌజ్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్లో కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ ముడతలు రాకుండా ఎక్కడెక్కడ మార్పు చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. చూడండి, బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకేంటంటే బ్యాక్ పార్ట్లో ఇది చెస్ట్ ఎక్కువగా ఉంది, చూస్తున్నారు కదా. చెస్ట్ ఇక్కడికి ఉంది, నడుం బ్లౌజ్ ఇక్కడికి ఉంది, ఇక్కడికి 1 ఇంచ్ డాట్కి. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా పెడతాను. ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా ముడతలు వస్తుంటాయి బ్లౌజ్కి. ఇదిగోండి, నేను చూపిస్తాను. ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ ఈ ముడతలు ఇక్కడ ఈ సైజ్ బ్లౌజ్కి ఉన్నాయి కదా, ఈ ముడతలు రాకుండా ఎలా కట్ చేసుకోవాలి, ఈ ముడతలు రాకూడదంటే మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి, ఎక్కడ మార్పు చేసుకుంటే ఈ ముడతలు రాకుండా ఉంటాయనేది ఇప్పుడు మీకు బ్యాక్ పార్ట్లో చూపిస్తాను. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే బ్లౌజ్ సెట్ అవుతుందన్నమాట. ఇప్పుడు నేను బ్లౌజ్ ఆల్రెడీ కట్ చేశాను. ఈ నడుము దగ్గర మొత్తం అంతా కొలతలు పెట్టేసి కట్ చేశాను. కటింగ్ వీడియో పెడతాను. ఇప్పుడు ఆ ముడతలు రాకుండా ఉండాలి అంటే బ్యాక్ సైడ్ బ్యాక్ డాట్ దగ్గర నుంచి ఈ సైడ్ వైపున ఒక 1/2 ఇంచు ఈ బ్యాక్ డాట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా ఈ విధంగా కట్ చేయడం వల్ల ఈ బ్యాక్ సైడ్ ముడతలు అనేది తగ్గుతుంది. అలాగే నెక్ వైపు, నెక్ షోల్డర్ జారుతుంది అనేవాళ్ళు నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు స్లోప్ ఇస్తూ కుట్టు వేస్తాను. నేను కట్ చేయను. ఇక్కడ 1/2 ఇంచు లోపలికి కుట్టు వేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా వేయాలి. ఇక్కడ 1/2 ఇంచు లోపలికి కుట్టు వేసేస్తే నెక్కు జారే సమస్య తగ్గుతుంది. ఈ బ్యాక్ పార్ట్లో ముడతలు తగ్గుతుంది ఈ 1/2 ఇంచు తీయడం వల్ల. ఇది బ్యాక్ పార్ట్లో సెట్ చేసుకుంటే బ్లౌజ్ బాగా సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్లో వచ్చేసి ఇంకా మనకు చంకలవుతుంది అనమాట. ఈ చంకలో నేను ఆల్రెడీ ఇక్కడ తీసేసాను. ఇక్కడ ఈ చంక టైట్ కుట్టు ఉంటుంది కదా, ఈ టైట్ కుట్టుకి ఇక్కడ మనం బాక్స్ షేప్ ఇలా వేసేసుకొని ఈ మిడిల్లో 1/2 ఇంచ్ లోతు తీయాలన్నమాట. ఈ మిడిల్లోనే తీయాలి. ఇటు టైట్ కుట్టు దాటి తీయకూడదు, ఇటు పైకి తీయకూడదు అన్నట్టు. ఈ మిడిల్లో 1/2 ఇంచ్ లోతు తీస్తే ఫ్రంట్ సంకలో ముడతలు రావన్నమాట. చంకలో ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్లో చూసుకోవాలి. ఇంకా హ్యాండ్స్లో వచ్చేసి ముడతలు ఎక్కువగా హ్యాండ్స్కు ఇది వచ్చేసి ఇక్కడ పడుతుంది అనమాట. కుట్టిన తర్వాత చాలామందికి అలా రాకుండా ఉండాలి అంటే నేను ఫ్రంట్ లోతు తీయలేదు కట్ చేసేటప్పుడు, బ్లౌజ్ కట్ చేసేటప్పుడు. ఇప్పుడు తీసి చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకోండి, లేదా 1 ఇంచ్ అయినా వదులుకోవచ్చు. ఈ చంక టైట్ కుట్టుంది కదా, దీనికి మిడిల్లో మధ్యలో ఇక్కడ ఈ సెంటర్లో 1/2 ఇంచ్ లోతు ఉండేటట్టుగా మార్కింగ్ వేసేసుకోవాలి. పెద్ద సైజెస్కి 30 దాటిన సైజెస్కి 1/2 ఇంచ్ లోతు, 30 కంటే తక్కువ ఉన్న వాటికి 1/2 ఇంచ్ తీసుకోండి. ఈ విధంగా ఈ టైట్ కుట్టు దాటి తీసినా మీకు సంకల ముడతలు వస్తాయి. టైట్ కుట్టుకు పైకి తీయాలన్నమాట. మరీ ఎక్కువగా తీయకూడదు. స్టార్టింగ్లో సన్నగా, మిడిల్లో 1/2 ఇంచ్, మళ్ళీ ఎండ్కి వచ్చేసరికి సన్నగా ఉండాలి. అలా తీయాలి. చూడండి, ఇప్పుడు నేను తీస్తాను. అయిపోయింది. ఇంతే. ఫ్రంట్లో ఇది ఒక్కటి తీయడం వల్ల ముడతలు రావన్నమాట. ఇలా కరెక్ట్గా తీయాలి, తీస్తేనే సెట్ అవుతుంది. ఈ విధంగా లోతు తీయడం వల్ల ఫ్రంట్ పార్ట్లో ముడతలు లేకుండా మనం ఫ్రంట్కి తీస్తాము, హ్యాండ్స్కి తీస్తాం కాబట్టి ముడతలు రావు. ఇంకా సైడ్ కుట్ల వైపుకి వస్తే చూడండి, ఇలా స్ట్రేట్గా ఇప్పుడు నేను స్కేల్ పెట్టి గీసాను కదా, ఇలా కుట్టు వేయకూడదు. ఈ విధంగా కొంచెం, మరి ఇంత కాదు, కొద్దిగా ఒక 1/2 ఇంచ్ ఈ మార్పు. హ్యాండ్కి ఈ మార్పు చేసి చూస్తే కూడా హ్యాండ్లో ముడతలు రావు. చూడండి, ఈ విధంగా కుట్టుకుంటే బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది. చిన్న చిన్న టిప్స్ పాటించాలన్నమాట. ఇక్కడ కొంచెం స్లోప్ ఇవ్వాలి. మిగతా కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్తో గీసేసుకోండి. ఈ విధంగా కుట్టు వేయడం వల్ల ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ దగ్గర అస్సలు ముడతలు రావన్నమాట. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ బ్లౌజ్ స్టిచ్ చేస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో వస్తుంది ఖచ్చితంగా. ఇది హెవీ చెస్ట్, నడుము తక్కువగా, చెస్ట్కి నడుముకి చాలా గ్యాప్ ఉందన్నమాట. చెస్ట్ వచ్చేసి దగ్గర 38 ఇంచులు ఉంటే, నడుము వచ్చేసి 30 ఇంచెస్ ఇలా ఉంటుందంటే ఉంటుంది బ్లౌజ్. ఇది ఎలా కట్ చేశాను ఏంటి అనేది ఫుల్ వీడియో పెడతాను. ఇప్పుడైతే ఈ మార్పులు, ఈ నడుము దగ్గర, ఈ షోల్డర్ దగ్గర, ఈ 2 మార్పులు చేసుకోవడం వల్ల షోల్డర్ జారదు, బ్యాక్ సైడ్ ముడతలు రాదనమాట బ్లౌజ్కి. ఫ్రంట్లో వచ్చేసి ఈ లోత్ అనేది కరెక్ట్గా తీయాలి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా హ్యాండ్కి వచ్చేసి కరువు ఈ చంక కుట్టుకు మధ్యలో మిడిల్లో 1/2 ఇంచ్ ఉండేటట్టు తీయాలి. ఇది దాటి తీయకూడదు. ఇది తీస్తే మీరు బ్లౌజ్ సెట్ అవ్వదు ఎప్పటికీ. ఈ మార్పులు చేసుకుంటే ఎక్కడ ముడతలు రాదు ఇంకా బ్లౌజు.
చూడండి హ్యాండ్కు కుట్టు అనేది ఇలా రావాలి, స్ట్రేట్గా రాకూడదు, కొంచెం స్లోప్ ఇస్తూ మళ్ళీ ఇక్కడ చంక దగ్గరకు వచ్చేసరికి కరెక్ట్గా రావాలన్నమాట. ఇలా కనుక స్టిచ్ చేశారంటే ఖచ్చితంగా బ్లౌజ్ సెట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ.